మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఊరికే మేము వేరేలే బట్టలు అడుక్కొని చేసుకుంటున్నాం సార్. నా తల్లికి నేనేం చేయలేను. ఒకనాడన్నా ఇలా దగ్గరకు ఒక్కసారి సుఖరాలేదు మా అమ్మ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. కొన్ని సంఘటనలు వింటే మనసుకు ఎంతో బాధ అనిపిస్తాయి. ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే వాళ్ళు వెళ్ళి చెప్పుకునేది తన కన్న తల్లికి చెప్పుతారు. అలాంటి సమాజంలో ఇక్కడ ఆష్టా గ్రామంలో ఒక జరిగిన సంఘటన ప్రతి ఒక్కరికైతే వాళ్ళ మనసుని ఎంతో బాధింపజేసే విధంగా ఉంది. ఎందుకనంటే తాగిన మైకంలో తన తల్లినే కని పెంచిన సొంత తల్లినే చంపేయడం అయితే జరిగింది. చిన్న గజ్జన అనే ఒక వ్యక్తి తన తల్లికి తాగిన మైకంలో ఇంకా డబ్బుల కోసం, పింఛన్ డబ్బుల కోసము తన సొంత తల్లిని చంపేయడం అయితే జరిగింది. అతను తన తల్లిని చంపడం కాకుండా తన పిల్లలను కూడా అనాథలుగా ఇక్కడ ఉంచి వెళ్ళడం అయితే, తను జైలుకి వెళ్ళడం అయితే జరిగింది. ముఖ్యంగా ఈ పిల్లలను చూస్తే ఇప్పుడు ఇక్కడ ఎవరు సపోర్ట్ లేదు వీళ్ళకి. వీళ్ళ తల్లి లక్ష్మి గత కరోనా టైంలో చనిపోవడం అయితే జరిగింది. కటిక పేదరికం అనుభవిస్తున్న ఈ పిల్లలను చూస్తే మనసుకు ఎంతో బాధగా ఉందనే చెప్పవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ ఎందుకంటే ఎక్కడ ఎలాంటి దుర్ఘటనలు చూసినా దానికి ఒక రీజన్ మనకు ఎక్కువ వినిపిస్తుంది. ఏంది? తాగిన మత్తులో, తాగిన మైకంలో ఎన్నో సంఘటనలు. పల్లెలను అయితే పట్టి పిడుస్తున్న చీడపురుగు ఏదైనా ఉన్నది అని అంటే ఖచ్చితంగా మద్యం అనే చెప్పవచ్చు. రకరకాలుగా ఇన్సిడెంట్లు జరుగుతుంది. దానికి అన్నిటికీ మూలం అనేది మనం తీరా వెతికి చూస్తే మాత్రం అది ఖచ్చితంగా మద్యం అయ్యే ఉంటున్నది. ఇప్పుడు ఈ పిల్లలైతే ఇక్కడ అనాథలుగా అయితే మిగిలినరు. ఇప్పుడు వీళ్ళకి భరోసా ఇచ్చేవారు ఎవరు? ఎందుకంటే సొంత కన్న తండ్రి జైలుకి వెళ్ళిపోయాడు. ఆలన పాలన చూస్తున్న వీళ్ళ నానమ్మ వీళ్ళ నాన్ననే చంపేయడం అయితే జరిగింది. సొంత తల్లి గత కరోనా కాలంలో అయితే చనిపోవడం అయితే జరిగింది. అప్పుడు కూడా ఆ కరోనా కాలంలో కూడా కనీసం అంత్యక్రియలు చేద్దామంటే డబ్బులు లేకపోవడంతో అందరూ ఈ కాలనీ వాసులందరూ తలా కొన్ని డబ్బులు వేసి వీళ్ళ తల్లి అంత్యక్రియలు అయితే చేయడం జరిగింది. ఇప్పుడు ఈ హత్య వెనుక, ఈ దుర్ఘటన వెనుక పూర్తి కారణాలను మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు ఈ పిల్లలకి సమాజం మన బాధ్యతగా తీసుకొని మనం అంటూ ఖచ్చితంగా ఉన్నామని చెప్పే విధంగా ప్రతి ఒక్కరూ ఈ పిల్లలకు బాసటగా నిలవాలని చెప్పేసి మనం కోరుదాం. దాంతోపాటు ఈ దుర్ఘటన ఎలా జరిగిందో దీని గురించి పూర్తి వివరాలు మనం అడిగి తెలుసుకుందాం. ఇక్కడ మనం గమనిస్తే ఇంత పేదరికం అనేది మామూలుగా కటిక పేదరికానికి నిర్వచనం ఏమన్నా అంటే వీళ్ళని చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకు వీళ్ళ ఉంటున్న ఈ ప్లేసుని బట్టి చూస్తే మనకు అర్థమవుతాయని చెప్పవచ్చు. ఎందుకంటే కొందరికి రెక్కాడితే కానీ డొక్కాడనే పరిస్థితులు అయితే మనం చూస్తూ ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళ తండ్రి మద్యానికి బానిసై ఎంత సంపాదిస్తే అంత మొత్తానికి తాగుడికే పెట్టడంతో, దాంతోపాటు ఆ తాగుడికి డబ్బులు అందకపోవడంతో వాళ్ళ తల్లిపైన, వాళ్ళ బాబు పైన మద్యం మత్తులో ఎన్నో ఆకృత్యాలకు పాల్పడ్డాడని చెప్పవచ్చు. అరే వీళ్ళ పరిస్థితి చూడండి ఎంత బాధగా ఉందండి. ఒకటే చెప్పాలంటే సరే ఎందరో మంది తన సంతానానికి చిన్న ముళ్ళు గుస్తేనే అయ్యో నా పిల్లలు అనే బాధపడుతూ ఉంటారు, తల్లడిల్లిపోతూ ఉంటారు. అలాంటి మనం బయట చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఏదైనా అని వాళ్ళ కష్టపడేది వాళ్ళ పిల్లలకే చెందుతుందన్నట్టుగా అంతగా కష్టపడతారు. కాకపోతే ఇక్కడ పరిస్థితి మాత్రం రివర్స్. వాళ్ళ తల్లిపైన ఆధారపడడం వీళ్ళ నాన్న మద్యం కోసం, దాంతోపాటు ఈ పిల్లలతో కూడా ఏదో చిట్టి చాకరీ చేయించే విధంగా చాకరీ చేయించి ఆ డబ్బులు వచ్చిన డబ్బులను కూడా మొత్తానికి తాగుడికి తగలేయడంతో, దాంతోపాటు తాగుడికి డబ్బు లేదనుకోండి వీళ్ళపైన ఎన్నో అకృత్యాలకు పాల్పడ్డాడని ఇక్కడ చెప్తా ఉంటే మనసుకు ఎంతో బాధగా ఉందని మనం చెప్పవచ్చండి. ఇలాంటి దుర్మార్గులకు ఖచ్చితంగా కఠిన శిక్ష వేయాలని చెప్పేసి సుమన్ టీవీ తరపున మేము కోరుతూ ఉన్నాం. అలాగే ఈ అనాథలైన ఈ పిల్లల కోసం సమాజం తన వంతు బాధ్యతగా తీసుకొని వీళ్ళని ఆదుకోవాలని చెప్పేసి సుమన్ టీవీ తరపున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మనతో పాటు వాళ్ళ అబ్బాయి గంగాధర ఉన్నాడు ఇక్కడ. చెప్పుచినా నీకు చదువుకోవాలని ఉన్నదా లేకపోతే నీకు పనికి వెళ్ళాలని ఉన్నదా?
చదువుకోవాలని ఉన్నది. పెద్ద అయినాక నీకు ఏం కావాలనిపిస్తున్నా చిన్న? పెద్ద ఉద్యోగం చేయాలని ఉన్నది. మరి మా చెల్లెకు పెళ్ళి చేయాలని ఉన్నది నాకు. మా చెల్లెకు చదువుకోవాలని ఉన్నది. ఇప్పుడు మీకు ఇంకా వేరే వాళ్ళు ఇక్కడ హెల్ప్ చేసేటోళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఓడలేదు సార్ మాకు. ఎవరు లేరు. ఎవరు లేరు. అదండి, వాళ్ళ మా నాన్న జైలుకి వెళ్ళాడు, వాళ్ళ నానమ్మ చనిపోయింది, వీళ్ళ అమ్మ కరోనా కాలంలో ఆమె చనిపోయింది. మొత్తానికి అనాథలేండి పిల్లలు. వీళ్ళ పరిస్థితి చూస్తే ఉప్పు ఉంటే పప్పు ఉండదు, పప్పు ఉంటే ఉప్పు ఉండదు అన్నట్టు వీళ్ళ నాన్నమ్మ ఉన్నప్పుడే అసలు పరిస్థితి ఉండే. తీరా ఆ పెద్దవిడ కూడా వీళ్ళ సొంత నాన్న వాళ్ళ నానమ్మని చంపేయడంతో మొత్తానికి ఇలా పరిస్థితులే రోడ్డు పైన పడ్డాయి అన్నట్టుగా ఉన్నది. తప్పకుండా ఎవరైనా సమాజంలో మనవంతు బాధ్యతగా ఎవరైనా ఈ అనాథలైన పిల్లలకు తోడుగా మేము ఉంటామనే విధంగా వీళ్ళకి సహాయం చేస్తే బాగుంటుందని చెప్పి సుమన్ టీవీ తరపున మేము కోరుతూ ఉన్నాం. ఇంత పరిస్థితుల్లో కూడా తనకి తప్పని పరిస్థితుల్లో కూడా ఏదో చిన్న చిన్న పనులకు వెళ్ళడం అయితే జరిగింది. కాకపోతే తాను పెద్ద అయ్యాక మంచిగా చక్కగా చదువుకొని గొప్ప ఉద్యోగం సాధించి తనకంటూ ఒక స్థానం సంపాదించుకోవాలని చెప్పేసి ఆ బాబు కోరుతూ ఉన్నాడు. దాంతోపాటు తన చెల్లెలకు కూడా తోడుగా ఉండి తన చెల్లెలకు సమాజంలో తనకంటూ ఒక మంచి స్థానాన్ని ఏర్పరిచి దాని తర్వాత పెళ్లి చేయాలనే కోరిక తనకు ఉన్నదని చెప్పేసి ఈ బాలుడు చెప్తా ఉన్నాడు. తప్పకుండా వీళ్ళకి అన్ని విధాలుగా ఆ దేవుడు దాంతోపాటు ఈ సమాజంలో ప్రజలు తోడుంటారని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాము. ముఖ్యంగా ఎవరైనా దాతలు స్పందించి ఈ పిల్లలకు న్యాయం చేయాలని, అలాగే వీళ్ళకి గవర్నమెంట్ కూడా ముందుకొచ్చేసి వాళ్ళ ఇన్స్టెంట్గా అంటే ఇప్పటికిప్పుడు వీళ్ళకు అన్ని సదుపాయాలు కల్పించాలని చెప్పేసి మేము సుమన్ టీవీ తరపున మేము కోరుతా ఉన్నాం. చెప్పు చిన్న, ఇప్పుడు మీ నాన్న మిమ్మల్ని బాగా చూసుకుంటుండేనా? చూసుకోకుండే సార్. చూసుకోకుండే సార్. ఊరికే పానీ కొమ్మని బాగా సతాయిస్తుండే మాకు. కళ్ళు దాచి చూకి ఇంట్లో లొల్లి పెడుతుంది సార్ మాకు. అవునా? ఊరికే అందరూ దుకాణంలోకి పోతే సార్ మాకు బాగా అనిపిస్తుండే. వేరే వాళ్ళు దుకాణంలోకి పోతే బాగా అనిపిస్తుంది. వేరే వాళ్ళ దుకాణంలోకి ఏదైనా కొనుక్కుంటే బాధగా అనిపిస్తుండే, ఎందుకంటే మీ దగ్గర డబ్బులు లేకపోతే డబ్బులు అడిగితే సార్ మాకు కొడుతుండే ఊరికే. అవునా? పని కొనలే అంటుండే సార్ మాకు. ఊరికే మేము వేరే బట్టలు అడుక్కొని వేసుకుంటున్నాం సార్. అంటే బట్టలు కూడా కొనియకపోతుండే? బట్టలు సుఖ కొనియకపోతుండే సార్. ఇదండి వీళ్ళ పరిస్థితి. ఎంత బాధ అంటే వీళ్ళకి కనీసం వేసుకోవడానికి బట్టలు కూడా కొనియకపోతుండే. దాంతోపాటు వీళ్ళ సొంత తండ్రి వీళ్ళకు డబ్బుల కొరకు సతాయించే పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పవచ్చు. అతను భయంకర నేను తల్లిగారింటికి రాలేను సార్. పిల్లల బాధ చూడలేకనే రాలేను. వచ్చినప్పుడు అలా కయ్యమాడుతున్నా నాకు సుఖ రాకు నా ఇంటికి. పిల్లగాన్ని నేను మా ఇంటికాడ ఉంచుకుంటే 2 నెలలు మా ఇంటికాడ ఉంచుకుంటే హాస్టల్ వేసేస్తారు అవసర కాడ అన్నది హాస్టల్ అని అంటే సుఖ ఉంచలేడు. తోలుకొచ్చుకున్నాడు. నా పిల్లలు నా దగ్గర ఉండనని తోలుకొచ్చుకున్నాడు కయ్యమాడుకొని. నా పిల్లలు పరదేశ పిల్లలని ఉంచుకుంటే సుఖ నా దగ్గర ఉండనియలేరు. 2-3 నెలలు ఉంచుకున్నాడా ఉండనియలేడు. వచ్చి ఎక్కించుకొని వచ్చిండు కొడుకుని. మాకు సుఖ బాగా బేటగా మాట్లాడింది. అప్పటి నుంచి నేను ఇంటికి రాలేదు. అంటే మీతో కూడా సరిగ్గా ఉండకపోతున్నాం. కయ్యమాడుతుంటే వచ్చినప్పుడు ఇంటికి వచ్చినావు నువ్వు నీకు ఎవరు రమ్మన్నాడే పోనీ ఇంటికి నువ్వు అనుకుంటే కయ్యమాడుతుండే. ఒక్కదాన్ని ఆడబిడ్డని అన్నదమ్ములు ఎందరో మంచి చూస్తారు కానీ నా ఇట్లా అంటుండే. ఆయన ఇంకా అమ్మన్నన్ని రోజులు అద్దం పోదాం అనుకున్నా కానీ సరిగ్గా ఇంత పెద్దగా అయితే అని అనుకోలేదు సార్. నేను ఒక్కదాన్ని బిడ్డని నా తల్లికి నేనే చేయలేను. ఒక్కనాడన్నా ఇలా ఏమవుతుంది దగ్గరకు ఒక్కసారి సుఖ రాలేదు మా అమ్మ. కనుక్కుంటుంది కానీ కొంచెం అయిపోయింది. నోటి మాటలో దొరకలేదు నాకు. ఊరికి ఏడుస్తుండే బిడ్డ దగ్గరికి పోతానంటే పోనీయకుండా ఏమన్నా పోతున్నా దగ్గరికి అనుకుంటా మా అమ్మను కొడుతుండే తిడుతుండే. నాకు సుఖ ఇంటికి వచ్చినాను జరుగు నీ ఇంటికి నువ్వు జరుగు నీకు ఇంకొకరి ఇంటికి వచ్చినావు అయిపోయి ఇంటికి వచ్చినావు నువ్వు నా దగ్గరికి అంట. అప్పటి నుంచి సరే ఇప్పటి దగ్గర రానని నేను మా అమ్మకు ఇట్లా ఇలా ఏమిటి మా అమ్మకు రానియలేడు. ఆడక్కడికి వెళ్ళిన దూరం అయిపోయినా మా అమ్మకు. ఇప్పుడు వీళ్ళ మేనత్త అన్నట్టు పాపం వాళ్ళ పరిస్థితి, ఆమెను కూడా ఇక్కడ ఇంటికి రానిచ్చే పరిస్థితి లేదు.
అప్పుడప్పుడు ప్రేమగా ఈ పిల్లలను కూడా వాళ్ళ ఇంటికి పిలుచుకుంటే కయ్యమాడి తీసుకుని వస్తూ ఉంటాడని ఆమె చెప్తా ఉన్నది. అమ్మ చెప్పండి అమ్మా, ఇవి పిల్లలకు ఎలాంటి సాయం దొరికితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అలాగ ఓలు వేస్తున్నారు సార్. సార్ వాళ్ళకు హాస్టల్లోని కరెక్టే సార్. ఓలు ఏం చెయ్యరు సార్. ఇక అయిన లేవో ఇంట్లో ఓళ్ళు ఉన్నారు సార్ చేసేటోళ్ళు. ఇప్పుడు మా ఎక్కడ వేసుకున్నామన్నా మాకు ఇంటికాడ బాధలు ఉంటాయి. ఓల పిల్లలు వాళ్ళకు ఇది ఉంటారు సార్. ఆమె వాళ్ళకి హాస్టల్లోనే వేయరు సార్. ఎప్పుడన్నా చూడాలనుకుంటే వస్తాం, మేము చూస్తాం, వస్తాం. ఎలాంటి సాయం దొరికితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారమ్మా? వాళ్ళకు అలాగంటే వీళ్ళు బాగుపడాలంటే స్కూల్లో వేసేసి వాళ్ళకాలు మంచిగా ఉండాలి సార్. పెద్దగా అయినాక తర్వాత వాళ్ళ తెలివి వాళ్ళకైనాక వాళ్ళు బాగుపడాలనుకుంటున్నాం సార్. మేము మా అల్లుడు కోడలు బాగుపడితే రేపటి నాడు అత్తమ్మన్నకు ఆలోచించి లెంకుతారచ్చు సార్. వాళ్ళు పెద్దగా లెంకుతారచ్చు అని నాకు అట్లున్నది ఆలోచన. తప్పకుండా అమ్మా. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఏదైతే సహాయం ఇస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళ అత్తమ్మ కోరుతూ ఉన్నది. మరి ముఖ్యంగా పిల్లల చదువులకు ఖచ్చితంగా ఏదన్నా హాస్టల్లో చేర్పిస్తే వాళ్ళ పట్టుకు వాళ్ళు చదువుతూ ఉంటారు. మేము మధ్యలో వెళ్ళి చూసేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎవరైనా ముఖ్యంగా దాతలు ఈ విషయంపై దృష్టి సారించి వీళ్లకు, ఈ అనాథలైన పిల్లలకు అండగా నిలవాలని చెప్పేసి మేము సుమన్ టీవీ తరపున మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక్కడ మనం గమనిస్తే ఇది కుటుంబ ఉపాధి హామీ కార్డు. దీంట్లో చెప్పు బాబు, ఎవరు వీళ్ళు? సార్ ఇది మా నాన్నమ్మ. ఇప్పుడు చనిపోయిన ఆమె ఇక మా అమ్మ చనిపోయింది. లక్ష్మీబాయి. మా నాన్న. ఇప్పుడు దీంట్లో చూస్తే ఇది కుటుంబ ఉపాధి హామీ కార్డు. ఇది దీంట్లో వీళ్ళ నానమ్మ ఈరాబాయి, దాంతోపాటు వీళ్ళ కోడలు అంటే వీళ్ళ అమ్మ లక్ష్మి, దాంతోపాటు వీళ్ళ నాన్న చిన్న గజ్జన్న, వీళ్ళది. అంటే కంప్లీట్ వీళ్ళ జీవన ఆదాయం ఏమైనా ఉన్నది అని అంటే అది కేవలం కూలీలపైనే. అంటే కూలీ చేస్తేనే వాళ్ళు కుటుంబాన్ని పోషించుకుంటూనే ఉంటారు వాళ్ళు. అంటే ఇప్పుడు మనం మహాత్మా గాంధీ ఈ జాతీయ ఉపాధి హామీ పథకం కింద వీళ్ళు ఆ కూలీలు అయితే వెళ్ళి వచ్చిన కూలీ డబ్బులతోనే వీళ్ళు జీవనం సాగిస్తూ ఉంటారు. అలాంటి వీళ్ళ పరిస్థితి ఒకసారి మనం గమనిస్తే ఇక్కడ చూస్తే కూడా ఇల్లు కూడా చూడండి ఎంత పూరి గుడిసెనో. అంటే కనీసం మనం లోపలికి నిల్చోని కూడా వెళ్ళలేని పరిస్థితి. వర్షం పడితే ఈ ఇంట్లో కంప్లీట్గా నీళ్లు నిండిపోయి కంప్లీట్ వాటర్ బయటకు తోసేస్తే కానీ, బయటకు తీస్తే కానీ ఉండలేని పరిస్థితి. అంటే సరిగ్గా ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, తినడానికి సరిగ్గా తిండి లేదు. ఎవరైనా పొట్ట బట్ట వీటి గురించే ఇవి ఆలోచన చేస్తారు. అందరూ చాలామంది బతికేది దానికోసం బతుకుతూ ఉంటారు. కానీ వీళ్ళకు అది కూడా లేదు, ఉండడానికి ఇల్లు లేదు సరిగ్గా, దాంతోపాటు సరిగ్గా బట్టలు లేవు, దాంతోపాటు తినడానికి తిండి కూడా లేని పరిస్థితి. ఎవరైనా సహాయం చేస్తే తప్ప వీళ్ళ నోట్లకి 4 ముద్దలు కూడా వెళ్ళాయనే పరిస్థితి మనం గమనించవచ్చు. దాతలు తప్పకుండా వీటిపైన దృష్టి సారించి వీళ్ళకి ఏదైనా సహాయం చేస్తే తప్పకుండా వీళ్ళు జీవితంలో వాళ్ళు అనుకున్నట్టుగా ఉన్నత స్థితిలో ఉంటారని చెప్పేసి ఇప్పటికైనా ప్రభుత్వాలు, దాతలు ఎవరైనా ముందరికి వచ్చి వీళ్ళకి సాయం చేయాలని చెప్పేసి సుమన్ టీవీ తరపున మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ మనతో పాటు ఈ ఆష్ట గ్రామ స్థానిక నాయకులు రావుల శ్రీనివాస్ గారు అందుబాటులో ఉన్నారు. ఒకసారి వీళ్ళ గురించి పూర్తి వివరాలు మనం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, నా పేరు రావుల శ్రీనివాస్ సార్. నేను స్థానికంగానే ఉంటాను సార్. అయితే ఇక్కడ నిన్న 2 రోజుల కిందట జరిగిన సంఘటన మా ఆష్టా గ్రామంలో ఇప్పటి వరకు ఇలాంటి తల్లిని చంపిన సంఘటన ఇప్పటి వరకు జరగలేదు సార్. ఇదే ఫస్ట్ టైం మా ఊరికి 2 రోజులు శోక సముద్రమై ఉన్నది సార్. మేమందరం కన్నీటి పరవశమై ఉన్నాం సార్. ఎందుకంటే ఇది చాలా ఇలా మదరు ఒక 4 సంవత్సరాల క్రితం కరోనాతో చనిపోయిన సందర్భంలో ఆ రోజు కూడా మా దాన సంస్కారాలకు డబ్బులు లేక ఆ రోజు కూడా దస్తి పట్టుకొని మేము అడుక్కొని మేము దాన సంస్కారాలు చేసిన సందర్భం సార్. ఆ రోజు కూడా కరోనా శవం ముట్టలేని పరిస్థితి సార్. ఆ రోజులల్లో ఆ రోజు మేము చేసిన సేవ మా గ్రామస్తులు అందరం కలిసి
ఆమెకు ఎట్లాగో సాగు చేయాలని చెప్పేసి జేసీబీ ద్వారా ఆమెను తీసుకుపోయి మేము అన్ని రకాలుగా దాన సంస్కారాలు చేయడం జరిగింది సార్. దాని తర్వాత అలా అమ్మ మరణం తర్వాత ఈ తిండి పెట్టలేని పరిస్థితిలో అలా ఆయి గారు వీళ్ళని వచ్చిన పింఛన్స్తో పోషిస్తూ ఆ పోషణ ఆయన ఆ కొడుకుకు పోషిస్తూ వీళ్ళిద్దరిని పోషిస్తూ వాళ్ళకు చిన్నగా స్కూల్కు చదివిస్తూ జరిగింది సార్. అందులో భాగంగా తర్వాత ఆయన మద్యం మత్తుకు బానిసై ఆ తల్లిగారిని చంపిన అనంతరం ఆయన జైలుకి వెళ్ళిన పరిస్థితుల్లో మరి వీళ్ళు ఆయి చనిపోయింది, అన్నం పెట్టే తల్లిలాగా చూసుకున్న సందర్భం, తల్లి లేని లోటు తీర్చినప్పటికీ కూడా ఆ ఆయి కూడా చనిపోవడం పట్ల ఈ పిల్లలు రోడ్డు పాలైన సందర్భం సార్. నేను మీ సుమన్ టీవీ ద్వారా నేను ప్రభుత్వానికి మరియు జిల్లా కలెక్టర్ గారికి మరి సీతక్క ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు నేను తెలియజేయనిది ఏమంటే వీళ్ళ స్థితిగతులు ఇల్లు లేని పరిస్థితి, ఇల్లు ఉన్నా కూడా అది కూలిపోయే స్థితికి వచ్చింది. దాన్ని కొంచెం నిర్మిస్తే ఇందిరమ్మలా ఇస్తామని చెప్పేసి మాకు ఇంతకుముందు ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ గారు వచ్చి మాకు హామీ ఇచ్చారు, సంతోషం. అయినప్పటికీ కూడా వాళ్ళు కట్టుకోలేని పరిస్థితి ఉంది. కట్టుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు గవర్నమెంటే వాళ్ళకు ఆ ఇల్లు కట్టి నిర్మాణం చేసి ఇచ్చినట్లయితే మేమందరం గ్రామస్తులమందరం సంతోషిస్తాం. వాళ్ళ కుటుంబం ఏది లేదు కాబట్టి వాళ్ళు కూడా ఫ్యూచర్లో మంచి భవిష్యత్తు ఉంటుంది. వాళ్ళ చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాళ్ళకు ఏదైనా మంచి గురుకులంలో సీట్లు ఇప్పించి తర్వాత వాళ్ళకు ఉన్నత చదువుల కోసం కూడా ఏదైనా సిఎంఆర్ నుండి ఏదైనా స్పెషల్ నిధుల కింద వారికి ఏదైనా ఈ అనాథ పిల్లలకు ఒక ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ చేసి ఇచ్చినట్లయితే వాళ్ళ ఫ్యూచర్ ఉన్నత చదువుల కోసం ఉపయోగపడతాయి. అందుకు మీ ప్రభుత్వానికి ఎప్పుడు ఈ పేదలు మిమ్మల్ని జీవితంలో మర్చిపోకుండా ఈ పేదలు ఆదుకున్నందుకు మీకు కూడా కొంచెం మంచి ఇది ఉంటుంది అని చెప్పేసి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఆష్టా గ్రామం తరపు నుంచి ఒక సాధారణ వ్యక్తిగా నేను మీకు ఈ సుమన్ టీవీ ద్వారా తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదం సార్. అదండి, ఇక్కడ ఈ శ్రీనివాస్ గారు చెప్పేది ఏంటంటే ఎవరైనా ప్రభుత్వం నుంచి ఏదైనా సాయం చేస్తే బాగుంటుంది. ముఖ్యంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు సీతక్క గారు వీళ్ళపైన దృష్టి పెట్టి వీళ్ళకైనా సాయం చేస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు తెలుపుతూ ఉన్నారు. సార్, తప్పకుండా మీ డిమాండ్ని ప్రభుత్వం దాకా తీసుకువెళ్ళే బాధ్యత సుమన్ టీవీ తప్పక తీసుకుంటుందని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఉన్నాం సార్. ఈ ఫోన్పే ద్వారా కూడా ఇప్పటి వరకు మేము ఈ యొక్క స్థితిగతులను వాట్సాప్ ద్వారా అందరికీ చెప్పినాం సార్. వాట్సాప్ ద్వారా అందరూ కూడా సానుకూలంగా స్పందించి ఎవరికి తోచినంత వారు ఇప్పటి వరకు సుమారు ఒక 50,000 రూపాయల వరకు ఇచ్చారు సార్. నేను నా వంతుగా ఒక 10,000 రూపాయలని వాళ్ళ కుటుంబానికి దాన సంస్కారాల కోసం నిన్న ఇవ్వడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. అదండి, ఎంత గొప్ప మనసు ఉంటే కానీ ఆల్రెడీ ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పిన దాన్ని బట్టి దాదాపు 50,000 వరకు ఆల్రెడీ దాతలు స్పందించి ఇవ్వడం అయితే జరిగింది. ముఖ్యంగా ఈ శ్రీనివాస్ గారు దాన సంస్కారాల ఖర్చు తానే మొత్తం పెట్టుకోవడం అయితే జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఇవి మాత్రం ఇప్పటికీ ఇది టెంపరీ సొల్యూషన్స్ అనే చెప్పాలి. ఏదైనా దాతలు కొన్ని డబ్బులు ఇచ్చినా లేకపోతే ఈ దాన సంస్కారాలు ఇవన్నీ టెంపరీ సొల్యూషన్, వీళ్ళకి పర్మనెంట్ సొల్యూషన్ ఉండే విధంగా వీళ్లకు ప్రభుత్వాలు ముందరికి వచ్చి వాళ్ళకు సాయం చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాము. మరీ ముఖ్యంగా దాతలు కూడా ముఖ్యంగా పెద్ద మనసు చేసుకొని వీళ్లకు పెద్ద దిక్కుగా ఉండాలని చెప్పేసి మేము సుమన్ టీవీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రత్యేకమైన ధన్యవాదం సార్ మీ సుమన్ టీవీ గారికి. ఎందుకంటే మేము మీకు ఎటువంటి ఫోన్ కాల్స్ చేయలేదు సార్. మీకు మీరే పత్రికలలో మరియు స్టేటస్లలో గ్రూప్లో షేర్ చేయడాన్ని చూసి మీరు మా అష్టగ్రామం ఎక్కడుందో గూగుల్ మ్యాప్ పెట్టుకొని వచ్చి ఈ యొక్క మా స్థితిగతులను మీరు చూసి ఇక్కడున్న పరిస్థితులను మీరు రాష్ట్రానికి పరిచయం చేస్తున్నందుకు ప్రత్యేకమైన మీరు ఈ గరీబులకు సాయం చేస్తున్నటువంటి మీ సుమన్ టీవీకి ప్రత్యేకమైన ఆ ఇద్దరు అనాథ పిల్లల తరపున నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఇది ముఖ్యంగా సుమన్ టీవీ అంటేనే సామాన్యుడు టీవీ సార్. అంటే సామాన్యులకు ఎక్కడ బాధ ఉన్నా ఎక్కడ సమస్య ఉన్నా దానికి పరిష్కారం చూపే విధంగా సుమన్ టీవీ ముందడుగు వేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం సార్. ఏదైతే ఈ పిల్లలకు న్యాయం చేసే విధంగా తప్పకుండా ఈ వీడియోని పెద్ద ఎత్తున తీసుకుపోయే ప్రయత్నం మేము తప్పకుండా చేస్తామని చెప్పేసి మీకు కూడా తెలుపుతూ ఉన్నాం సార్. ధన్యవాదాలు.
ఊరికే మేము వేరే బట్టలు అడుక్కొని చేసుకుంటున్నాం సార్. నా తల్లికి నేను ఏం చేయలేను. ఒక్కనాడన్నా ఇలా ఏమవుతుంది దగ్గరకు ఒక్కసారి సుఖ రాలేదు మా అమ్మ.